ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలో కేవీకేలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి ఉద్యానవన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవీంద్రబాబు ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమాన్ని డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. రైతులు మరియు ప్రభుత్వం అధికారులు ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 80 మంది రైతులు 6 మండలాల నుంచి స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాల్గొన్నారు. డాక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధి మరియు గ్రామీణ వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఆధునిక పద్ధతుల ద్వారా పంటల దిగుబడిని పెంచి ఖర్చులను తగ్గించడం, నేరాసారాలని కాపాడడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం ముఖ్యమని తెలిపారు. మహిళా రైతుల భాగస్వామ్యం పెంచడం, వారి సాధనలను సాంకేతిక పద్ధతులతో మద్దతు ఇవ్వడం ముఖ్యమని తెలియజేశారు. నీటి పొదుపు పద్ధతులు, మార్కెట్ జ్ఞానం, ఆధునిక సాగు విధానాల అవగాహన పెంచడం ద్వారా రైతుల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం మరియు ఆదాయం మెరుగుపడతాయని సూచించారు. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాబట్టి రైతులు ఆధునిక పద్ధతులను స్వీకరించి పంటలపై సమస్యలను పరిష్కరించుకోవాలని రైతులకు స్పష్టం చేశారు. గుంటూరు నగర నాగమణి, ఇండియన్ లేబర్ లైన్ అంకం కిరణ్ కుమార్, మార్కాపురం డివిజన్ స్వచ్ఛంద సంస్థలో పాల్గొన్నారు. రైతుల పంట సమస్యలు, ఆధునిక పద్ధతుల అనుసరణ, మార్కెట్ మరియు నిధుల పొందుపరిచే మార్గాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.